నేను చేస్తుంది సేమియా పలావ్. సేమియా పలావ్కి ముందుగా నేను ఇక్కడ కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో దాల్చిన చెక్క, లవంగ ముగ్గలు, ఒక 2 ఇలాచీ వేసి బాగా వేడైన తర్వాత ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డని కట్ చేసుకొని అందులో వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అందులో వేసి పచ్చి వాసనతో పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టొమాటో తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకున్నాను. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు కూడా వేసాను. కొత్తిమీర పుదీనా బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇక్కడ నేను 1 కప్ సేమియాకి 1 కప్ వాటర్ తీసుకుంటున్నాను. 1 కప్ వాటర్ పోసుకొని మూత పెట్టేసేయాలి. కొంచెం సేపు తర్వాత మూత తెరిచి చూస్తే వాటర్ బాయిల్ అవుతుంటుంది. అప్పుడు మేము ఒకసారి మిక్స్ చేసుకొని 1 కప్ సేమియా ఏదైతే తీసుకున్నామో అది అందులో వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత మేము లిడ్ పెట్టేసేయాలి. కొంచెం ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మా సేమియా ఏదైతే ఉందో అది రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, టేస్టీ యమ్మీ సేమియా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.